వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు హోమ్ టూర్ మా ఇల్లు ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. మా ఇల్లు చాలా స్మాల్ అండి, మరి పెద్దగా ఉండదు, కానీ చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు మీ హోమ్ టూర్ అని. ఇదంతా మా పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంటుంది. ఇది ఒక 4 కార్లు పార్క్ చేసుకునేలాగా ఉంటుంది. ఇక్కడ నుండి అక్కడ వరకు. అది మా గార్డెన్ ఎంట్రెన్స్. అది మా వెనకాల గార్డెన్ ఎంట్రెన్స్ అండి. ఇది గార్డెన్కి సంబంధించినవి అన్నీ అందులోకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ బిన్స్ మాకు ఇక్కడ ఇలా బిన్స్ రూపంలో చెత్త అంతా ఇందులో వేస్తాము. ఒకటి ప్లాస్టిక్ వేరు, గార్డెనింగ్ వేరు, ఫుడ్ మిగిలిపోయిన ఫుడ్ అంతా ఒక దాంట్లో అలా వేసేస్తూ ఉంటాము. ఇది మా కార్ పార్క్ అండి. చాలా చల్లగా ఉందండి, -2 టెంపరేచర్. ఇది మా ఎంట్రన్స్ మా హౌస్కి. మా చెట్లు అన్నీ ఎండిపోయాయండి చలికి. -2 టెంపరేచర్కి అంత చల్లగా స్నో పడేసి చెట్లన్నీ పోయాయి. మళ్ళీ సమ్మర్ వచ్చాక మా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాము, అప్పుడు ఇంకా బాగుంటుంది. అయినా కానీ చూసారా మా ఫ్లవర్స్ ఎంత చక్కగా పూసాయో. మల్లెపూలు అంటాము, చక్రమల్లి అవి పూసాయి. చాలా బాగుందండి. ఇవి వచ్చేసి మెరూన్ చామంతి. ఇటు సైడ్ కూడా ఉన్నాయండి మెరూన్ చామంతి అన్నీ, మెరూన్ కలర్. ఫ్లవర్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా పూస్తాయి. అసలు ఒక్క ప్లాంట్కి ఎంత లేదన్నా ఒక 100 ఫ్లవర్స్ వరకు వస్తాయి ఒక మొక్కకి. అంటే అంత ఫుల్గా పూస్తాయి అన్నమాట. మాకు ఇంటి ముంగట్నే అండి పార్క్. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మా కాలనీలో ఇది మా ఇంటి పార్క్ అన్నమాట. మాకు 2 ways నుండి రావచ్చు, అటు ఇటు 2 ways నుండి ఎంట్రన్స్ ఉంటుంది. మా కార్ ఇలా వెళ్తే అలా వస్తుంది, అలా వెళ్తే ఇలా వస్తారు మా వారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది చూడండి మా మల్లె చెట్టు. ఇది సమ్మర్ మల్లె చెట్టు, సమ్మర్లో పూస్తుంది. ఇది వచ్చేసి ఇగో ఇంతవరకు ఉండేదండి, పైన కూడా ఉండేది. మేము ఇండియా 6 months స్ట్రక్ అవడం వల్ల మా చెట్టు మొత్తం పాడైపోయింది, వాటర్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ వచ్చాక వాటర్ పోసిన కొద్దిగా వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఇలాగే చూడండి, మేమన్నీ హోమ్ మేడ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కదా, అందుకే మేమన్నీ ఇంట్లోనే పండించుకుంటాము. పుదీనా వచ్చేసి చూడండి ఎంత చక్కగా వచ్చేసింది. ఇంటి వెనకాల చాలా బాగుంటుంది. ఇలా అన్ని పార్ట్స్ రూపంలో పెట్టుకున్నాను. ఇది మా ఎంట్రన్స్ అండి. ఇది మా డోర్ బెల్ అండి. ఇంటి ముందట ఎవరైనా వస్తే ప్రెస్ చేస్తూ ఉంటారు, టింగ్ టింగ్ అని మోగుతూ ఉంటాయి. వెల్కమ్ టు మై హౌస్. చూడండి ఇది మా ఇల్లు, ఇది మా రాజ్యం. లోపలికి వచ్చాక ఫస్ట్ లాక్ వేసుకోవాలండి, లేదంటే దొంగలు వచ్చేస్తారు లోపలికి, జాగ్రత్త. ఇది వచ్చేసి స్టేర్స్ అండి. ఇక్కడ నుండి పైనకి వెళ్తే 3 bedrooms ఉంటాయి. పైన స్టోరేజ్ రూమ్స్ అన్నీ ఉంటాయి. మా ఆయన ఉండేది మొత్తం పైన రాజ్యం. మా ఆయనది మొత్తం ఓల్డే, అంతా పైననే. ఇక్కడ నుండి కేకలేస్తాను నేను పైనకి రోజు. టీ, కాఫీ, ఫుడ్ అంటే అని వచ్చి తీసుకొని వెళ్తారు. చూసారా, ఈ ఎక్కి దిగడం వల్ల లావు తగ్గా నేను, లేకపోతే ఇంతలా ఉండేదాన్ని. చూసారా, మేము రియల్ మామిడాకులు కాదండి, ప్లాస్టిక్. ఇవి అంతా ప్లాస్టిక్వి. మేము ఇక్కడ ఇలా తీసుకొచ్చుకొని డెకరేట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి నా రాజ్యం అండి. ఇది నా కిచెన్. చూస్తారా, రండి, ఇది నా కిచెన్. ఇంకా
ఇటు సైడ్ చూడండి మా పిల్లల పిక్చర్స్ ఇక్కడ పెట్టేశాను. మా పిల్లలు డ్రా చేశారు, ఇవి అంతా వాళ్ళు తయారు చేశారు ఆర్ట్ వైజ్. వాళ్ళు చేసుకున్నవన్నీ ఇక్కడ స్టిచ్ చేసేస్తాను నేను, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ. ఇది తెలుసు కదా మైక్రో ఓవెన్. ఇది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫుల్ స్టాక్ ఉంటుంది నా ఫ్రిడ్జ్లో. కింద వచ్చేసి ఇదంతా డీప్ ఫ్రిడ్జ్. ఓకే, ఇది వచ్చేసి 4 స్టవ్స్ ఉంటాయండి. 1 2 3 4 ఉంటాయి. ఒక దాంట్లో రైస్ పెడితే, ఇంకో దాంట్లో కర్రీస్, ఒక దాంట్లో టీ, అంటే 4 బిజీగా ఉంటాయి వంట చేసినంతసేపు. హాఫ్ అన్ అవర్లో మా కుకింగ్ మొత్తం అయిపోతుంది. మేము ఇలా చేసుకుంటాము. ఇది ఎగ్జిస్టర్ అండి. ఇది మనం చేసిన కుకింగ్ అంతా స్మెల్స్ అన్ని ఇందులోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంక ఇవన్నీ వచ్చేసి ఎంత స్టోరేజ్ అండి, మొత్తం ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మీకు లాస్ట్ టైం నేను చికెన్ వింగ్స్కి చూపించాను కదా, అదే ఎయిర్ ఫ్రైయర్. ఇగో ఇలా పెట్టుకున్నానండి నా ప్లేట్స్. ఏ రోజు తినేవి ఆ రోజు. మేము 4 మెంబర్స్ కాబట్టి 4 పెట్టుకున్నాము. ఓకే, ఇది సింక్ అండ్ ఇది బాయిలర్. ఇందులో ఉంటుంది, ఇలా బాయిలర్ ఉంటుంది. హాట్ వాటర్ ఇందులోకి వెళ్ళి ఫిల్టర్ బయటకు వస్తాయి. ఇది వచ్చి వాషింగ్ మిషన్. ఇది ఇలా ఓపెన్ కూడా అవుతుంది. ఇది వాషింగ్ మిషన్ అండి. నేను వచ్చేసి సంవత్సరం వాషింగ్ మిషన్ తీసుకున్నాను. ఇది 9 kg. ఇందులోనే అన్ని వేసి ఉతుకుతూనే ఉంటాము ఇందులో. ఇది వచ్చి డిష్ వాషర్ అండి. ఇవన్నీ గిన్నెలన్నీ తోమి మంచిగా బయటకు వచ్చేస్తాయి. చూడండి ఇలా వచ్చేస్తాయి అన్ని తోమి నీట్గా ఆరి బయటకు వచ్చేస్తాయి. స్పూన్స్ అన్నీ ఇందులో పెడతాను నేను, చూసారా. ఓకే, ఇంకా ఇది వచ్చేసి మా పూజా రూమ్. ఇదే కిచెన్లోనే దేవుణ్ణి కూడా పెట్టుకున్నామండి. ఎందుకంటే అది పెట్టడానికి వేరే స్పేస్ ఏం లేదు మాకు, అందుకోసమని మేము ఇక్కడే పెట్టేసుకున్నాము. మేము ఈ మధ్యలో మా మామయ్య గారు కొంచెం కాలం చెల్లించారు, అందుకోసమని మేము ఇన్ని రోజులు దీపం పెట్టలేదు. ఇప్పుడు 9 months స్టార్ట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మంత్ మా పాప పెట్టేసింది అన్నీ. మేము 9 monthsకి స్టార్ట్ చేస్తాము పూజ అన్ని. ఓన్లీ మా పాప చేసింది, అంతా డెకరేట్ చేసింది, చాలా బాగా అలంకరించింది. మీరు కూడా చూడండి మా పాప ఎంత బాగా చేసిందో. ఇది మా కిచెన్ డైనింగ్ టేబుల్ అండి. కిచెన్లో కూడా డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాం తెలుసా మేము. ఎందుకంటే దోశలు వేసామనుకోండి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఒక దోశ తీసుకెళ్ళి ఇచ్చేసరికి టైం అంతా అయిపోతుంది. అందుకని మా వారిని ఎప్పుడు ఇక్కడే కూర్చోబెడతాను. మెసేజ్లకు రిప్లై ఇవ్వమని కూడా చెప్తాను అప్పుడప్పుడు. మా ఆయన ఇక్కడనే ఉంటారు, మాటదో చేరు నాదో చేరు. మా పిల్లలు మాత్రం ఎప్పుడు హాల్లోనే ఉంటారు, మా ఇద్దరిది మాత్రమే ఇది. మేము ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాము ఎవ్రీడే. చూసారా ఇలా ఉంటాయి మా గార్డెన్ ఫ్లవర్స్. లాస్ట్ టైం నేను పిక్స్ తీసాను, చాలా వచ్చాయి. ఎంత లేదన్నా ఒక 100 ఫ్లవర్స్ వరకు వస్తాయండి ఒక ప్లాంట్కి. ఇలా ఉంటాయి చూడండి, చాలా చక్కగా ఉన్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి. ఇదంతా స్టోరేజ్ కబోర్డే అండి. ఇందులో కూడా మొత్తం స్టోరేజ్ ఉంటుంది. నేను మాత్రం ఓపెన్ చేయను, కావాలంటే ఒకసారి మీకు లోపల ఏం పెట్టానో చేసి చూపిస్తాను మీకు. లోపల ఏముందో ఇప్పుడు మాత్రం చెప్పారండి, ఎందుకు చాలా మిస్ ఉంది లోపల సైడ్. చూడండి ఒకసారి మొత్తం కిచెన్ ఎలా ఉంది అనేది. కానీ చిన్న కిచెన్, చుట్టూ తీయు. ఇదంతా మనం ఇట్లా ర్యాక్స్ రూపంలో ఉంటాయి చూసారా, మొత్తం అన్నీ ఇందులో పెట్టేసాను. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే హాల్ అండి. ఎంట్రన్స్ ఇటు, హాల్ వచ్చేసి ఇటు సైడ్.
ఫ్లోరింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో. మా ఆయన నేను ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసాం. చాలా కష్టపడ్డామండి దీనికోసం. మాకు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫ్లోరింగ్తో ఏమి ఇవ్వలేదు, జస్ట్ గోడలు కట్టించేసారు అంతే. అంతా మేమే నెమ్మదిగా 1 by 1 చేసాము. చూసారా ఇక్కడ టైల్స్ చూడండి. ఇండియాలో టైల్స్ వచ్చేసి మనకి ఇది లైన్ కనబడకుండా అతుకు వేస్తారు కదా మనకి, కానీ మాకు ఇప్పుడు ఇక్కడ అలా వేయలేదండి. మాకు ఇలా జాయింట్ ఒకదానికి ఒకటి మధ్యలో లైన్ లాగా వచ్చేసింది మొత్తం ఫ్లోర్ మొత్తం. మీకు కింద అంతా మార్బుల్ వేయించేసాము. ఇక్కడంతా మార్బుల్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, ఒక్కొక్క టైల్కి చాలా కాస్ట్. చూసారా మేము ఇక్కడ అన్ని ఇలా పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి బ్లూ ఐ అండి, దిష్టి తగలకుండా. ఇది బ్లూ ఐ వచ్చేసి మనం ఇది ఇలా చేసాము. నేను అంతా ఇలా పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి నేనే చేసుకున్నానండి, కష్టపడి డెకరేట్ చేసుకున్నాను. ఇది నేనే చేశాను, మొత్తం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేసి అంతా గ్లూతో అంత డిజైనింగ్ చేశాను. ఓకే, ఇంకా ఇది వచ్చేసి ఇంకోటి కింద ఇక్కడ కిచెన్ పక్కకే ఉంటుంది. ఇంకొకటి డబ్ల్యూసి. ఇది వచ్చేసి స్టాండింగ్ షవర్ అండి. ఇది వచ్చేసి డబ్ల్యూసి అండి. ఇదంతా మేము మొత్తం టైల్స్ వేయించేస్తాము, ఎందుకంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది ప్లస్ నీట్గా ఉంటుంది. అందుకని మేము మొత్తం చిన్న దుమ్ము లేకుండా ఇప్పుడు ఎవ్రీ వీక్ తొంపినే ఉంటాం ఈ టైల్స్ మొత్తాన్ని. చిన్న దుమ్ము లేకుండా మా వారు వచ్చేసి డ్యూటీ లాగా చేస్తారు. మా ఆయన చేస్తే నేను అటు కష్టపడుతూనే ఉంటాం బాత్రూమ్స్. ఎందుకంటే ఈ మధ్యలో కోవిడ్ అని ఒకటి తయారైంది కదా, దానికోసం అని రోజు క్లీన్ చేసుకోక తప్పదు. ఇది స్టాండింగ్ ఇది అండి, ఇలా ఉంటుంది స్టాండింగ్. ఇది స్టాండింగ్ షవర్ అండ్ అదే. సో ఇది కొంచెం తక్కువగా యూజ్ చేస్తాం మేము కింద. ఇది ఓన్లీ మా వాడొక్కడే ఎక్కువగా యూజ్ చేసేది. ఇదంతా ఏం లేదండి, జస్ట్ హ్యాండ్ వాషన్స్ అలా ఇంతే. ఇంకా మా మొక్కలన్నీ పోయాయి, అక్కడ అన్ని మొక్కలు ఉంటుండే. ఇండియా పోవడం వల్ల మా మొక్కలన్నీ పోయాయి. మళ్ళీ బయటకి తీసుకొచ్చుకుందామంటే ఈ కోవిడ్తో షాప్స్ అన్ని క్లోజ్, అందుకని ఇంకా వెళ్ళలేదు. వెళ్ళి తీసుకొచ్చుకొని అంతా మళ్ళీ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్టోరేజ్ రూమ్ అండి. ఈ మెట్ల కింద మొత్తం స్టోరేజ్ ఉంటుంది దీని కింద. ఇది మాత్రం ఓపెన్ చేయమని అడగకండి, ఎందుకంటే ఇది ఓపెన్ చేశారనుకోండి మా ఇంట్లో పట్టని సామాన్ మొత్తం ఇందులోకి వెళ్తాను. మా ఇల్లు అప్పుడు మొత్తం మెస్ బయట ఉంటుంది. నేను మా బాడీ అన్ని అందులో మొత్తం టాయ్స్, ఈ క్లీనింగ్ ఊవర్లు, క్లీనర్స్ అన్నీ అందులో పెట్టుకుంటాము. ఇది వచ్చేసి మా హాల్ అండి. చూడండి మా హాల్ చూడండి ఒకసారి చూపించు. చూసారా 5 to 5 అవుతుంది. ఇది వచ్చేసి ఇంకోటి కూడా స్టోరేజ్ ఉంది. ఇది డైనింగ్ టేబుల్. ఇది వచ్చేసి మార్బుల్. మేము ఇది లిఫ్ట్ చేశారు అనుకోండి, ఎంత లేదన్నా ఒక 6
6 people పట్టి తీయాల్సి వస్తుంది, అంత హెవీ ఇది మార్బుల్, ఇంత మార్బుల్. ఓకే, ఇది 8 సీటర్. మేము ఇంకా మా వాడికి వచ్చి దెబ్బలు తగ్గుతున్నాయి అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి అన్ని ఖాళీ చేసేసి కిచెన్లో వేసుకున్నాము. ఓకే, ఇది అండి ఇదంతా. ఇలా మేము క్యాబిన్స్ చేంజ్ చేసాము, ఇండియా వెళ్ళే కంటే ముందు మొత్తం డిజైనింగ్ చేయించుకున్నాము. ఇందులో ఉండే స్టఫ్ మొత్తం మా వాడివే ఉంటాయి, మొత్తం టాయ్సే, అన్ని టాయ్సే, అన్ని కబోర్డ్స్లలో టాయ్సే. అందుకే మా వాడు అంటాడు కదా నాకు 100 టాయ్స్ ఉన్నాయని, అది సంగతి, మొత్తం టాయ్సే. ఇది వచ్చేసి మీకు ఇక్కడ వేస్తే ఇలాగా వస్తుందండి లైటింగ్స్ అంతా. ఇంకా చూసారా డ్రింక్ కప్స్, గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా హ్యాండీగా ఉండేలాగా నేను ఇక్కడ అన్ని పెట్టుకున్నాను. అంతా గెస్ట్ రూమ్ లాగా. ఇవన్నీ మా ఆయన బుక్స్ అండి, మా ఆయనకి బుక్స్ పిచ్చి బాగా, ఎప్పుడు ఎవ్రీడే బుక్స్ చదువుతూనే ఉంటాడు. మా ఆయన పైన సెల్ఫ్ అంతా మా ఆయన బుక్స్ ఉంటాయి అందులో. ఇది మా వాడి కిచెన్ అండి, చూసారా వాందే బాగుంది. నా కిచెన్ కన్నా ఎంత పెద్ద కిచెన్ ఉంది మనకి, చాలా స్పేసియస్ ఉంది, చాలా బాగుంది. వానికి ఏం తక్కువ లేదండి, వాని స్టఫ్ కూడా చాలా ఉంది. చూసారా వాడి టీ కప్స్, వాడికి చేసిస్తా ఉంటే నేను రోజు తాగుతూ ఉంటాను ఈ కప్తో. మా వాడివి చాలా చక్కగా ఉన్నాయి. వాడి మొత్తం సెటప్ ఇది చూసారా. వాడి గరిటెలు కూడా ఉన్నాయి, నన్ను అడగకుండా వాడు అన్నీ పెట్టుకున్నాడు ఇందులో. మొత్తం కిచెన్ స్టఫ్ మొత్తం ఉంటుంది, గిన్నెలు అన్నీ పెట్టి చేస్తూ ఉంటాడు వాడు. ఓకే, ఇది వచ్చేసి కూడా స్టోరేజ్ రూమ్. అవో అది స్టోరేజ్ రూమ్. ఇందులో వచ్చేసి నేను డ్రైయర్ వేస్తాను, బట్టలు అక్కడ ఉతికి అవి తీసుకొచ్చి ఇందులో వేసి ఆరబెట్టేస్తాను, మిషన్ ఉంటుంది అందులో. ఓకే అండి, ఇవి వచ్చేసి రేడియేటర్స్. అంటే ఇక్కడ చలి దేశం కదా మేము, ఇది ఫుల్ వేడిలో ఉందండి, చాలా వేడిగా ఉంది ఇది. మేము ఇది ఆన్ చేసుకొని ఇందులో ఉంటాము, ఎందుకంటే మేము ఇప్పుడు కింద వచ్చేసి అండర్ హీటింగ్ పెట్టుకున్నాము టైల్స్ కింద. అది వామ్గా ఉంటుంది, ఓన్లీ హాల్ వరకే పెట్టించుకున్నాము. చాలా మంచిగా ఉంటుంది. ఇంక ఇది వేయడం వల్ల చాలా వేడిగా ఉంటుంది, అసలు ఇక్కడ చలికాలం అనే విషయమే ఏం తెలియదు, చాలా బాగుంటుంది. చూసారా చాలా హీట్ అయింది, ఆల్రెడీ వామ్ ఉంది మొత్తం టైల్స్తో, చాలా వేడిగా ఉంది. ఇదండి మా సోఫాలో మేము ఇక్కడే కూర్చొని రోజు టీవీ చూస్తూ ఉంటాము ఇలాగా. మా వాడు 24 అవర్స్ టీవీ మాకు ఆప్షన్ ఇవ్వడండి, 24 అవర్స్ వాడి ఛానల్స్ చూడాల్సిందే, మాకు అస్సలు ఇవ్వడం ఆప్షన్. ఓకే, లెట్స్ గో అప్ స్టేర్స్. రండి పైన చూపిస్తాను. మా పాప చేసింది, నేను అందుకే ఇక్కడ కుక్ చేస్తాను. ఓకే, వెళ్దామా పైనకి. మేము ఇలా పైనకి వెళ్తే ఇక్కడ స్టేర్స్ దగ్గర ఫ్యామిలీ ఫొటోస్తో డెకరేట్ చేసుకున్నాము, ఇంకా కొంచెం అప్గ్రేడ్లోనే ఉన్నారు. ఇలా వస్తే పైనకి అంతా వస్తే బాబు ఫొటోస్ చూడండి, మా బాబు ఫోటో, మా పాప, మా ఫ్యామిలీ. చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇది మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము, తిరుపతిలో తీసుకొచ్చాము. ఇది విష్ణుమూర్తి లక్ష్మీదేవి. కింద వచ్చేసి మనీ ప్లాంట్ ఉంటుంది, మేము ఇండియా వెళ్ళి రావడం వల్ల దాని పొజిషన్ అలా ఉంది, లేకపోతే ఇక్కడ వరకే ఉంది. పాపం నాకు 6 months వాటర్ లేక ప్రాణం పోయింది. మేము వచ్చి వాటర్ పోసేసరికి ఇప్పుడు కొంచెం లేతగా వస్తున్నాయి. ఓకే అండి, ఇంకా పైన వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఒకటి WC ఉంటుంది, ఇలా ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది స్టోరేజ్ రూమ్, ఇది వచ్చేసి గెస్ట్ రూమ్.
మా పాప మొత్తం హోంవర్క్స్ అన్నీ ఈ రూమ్లో చేసుకుంటుంది. ఇంకోటి వచ్చేసి బెడ్రూమ్. ఇంకొక ఎక్కడ పెడుతున్నానంటే హాయ్, ఇది మా పాప రూమ్. మా పాప ఏం చేస్తుందో చూద్దాం మనం. ఏం చేస్తున్నారు చూసారా? మావాడు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు, వెనకాల దాక్కున్నాడు. ఓకే, ఇదంతా వచ్చేసి మేము వుడ్ వేయించామండి. ఇంత వుడెన్, ఇదంతా వుడెన్ పరిపించేసాం పైన అంతా. ఎందుకంటే పిల్లలతో కార్పెట్ వేస్తే క్లీనింగ్ కష్టం అండి. అందుకని మా పాప చూడండి పియానో వాయించేస్తుంది చాలా. మావాడు మాత్రం అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్, ఒక్క ప్లేస్ లో ఉండడు, మొత్తం మెస్సీ బాయ్. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు నీ టీవీ ఏం నడుస్తుంది? పెప్ప పిగ్ నడుస్తుందా? ఓకే, ఇక్కడికి చూడండి. మా గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, అంత చీకటిగా ఉంది, ఏం కనిపించదు ఇప్పుడు. ఏం కనిపించదు, చీకటి ఉంది. ఓకే, ఇలా మేము అన్ని మిరర్స్ పెట్టేసాము. ఇలా మిర్రర్ డోర్స్. అటు సైడ్ ఏం కూర్చొని మా వాడు ఎగిరేదానికి ఇటు సైడ్ చూస్తూ ఉంటాను నేను. కబోర్డ్స్ అన్ని లోపల క్లాతింగ్ ఉంటాయి. నేనైతే కూర్చున్నానండి, ఇది నా రిలాక్స్. ఇక్కడ కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటాను నేను. మా వీడియో కింద ఒక టీవీ ఉంటుంది, మా పాప రూమ్ లో ఒక టీవీ ఉంటుంది. ఇవి రెండు నడుస్తూనే ఉంటాయి. హలో, ఇది వచ్చేసి క్లాత్ అంతా దీంట్లో ఉంటుంది. మేము వేసుకునే క్లాత్స్ మొత్తం లోపల స్టోరేజ్ చేసి పెట్టాం. చాలా పెద్దగా ఉంటుంది, డీప్ ఉంటుంది. క్యాబిన్ చాలా డీప్ ఉంటుంది. మా స్టఫ్ మొత్తం అందులోనే ఉంటుంది. ఇది వచ్చేసి ఇది ఫ్యామిలీ బెడ్రూమ్ అండి. ఇది ఓన్లీ పడుకునేటప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తాము మేము. మిగతా టైం అంతా కిందనే ఉంటాము. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి ఫ్యామిలీ బెడ్రూమ్. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేస్తాము మేము ఎప్పుడు. ఫిల్టర్ చేస్తూ ఉంటున్నాం పడుకున్నప్పుడు, ఇది ఆన్ చేస్తాము. ఇది లోపల డస్ట్ అంతా ఫిల్టర్ చేస్తుంది, క్లీన్గా ఉంటుంది. ఎయిర్ ఫ్రెష్ మనం ఒకరిదొకరు తీసుకుంటాం కదా, అందుకోసం అని మేము అది యూజ్ చేస్తాము. ఫ్రెష్గా ఉంటుంది. ఇది అండి, ఇది కొంచెం టైట్, ఎందుకంటే ఇందులో మేము డబల్ బెడ్స్ వేసాం. మా పిల్లలకి మాకి పెద్దగా ఉంది. ఇంకా ఇది వచ్చేసి మేము మా ఫ్యామిలీ పిక్చర్ పెట్టుకున్నాము. ఇటు సైడ్ చూపిస్తాను. ఇలా చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి డెకరేట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మ్యాచింగ్ కర్టెన్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పడుకుంటాం కాబట్టి పొద్దున్న లేవగా మా మొహాలు మేమే చేసుకుంటాం అన్నమాట. ఓకే, మేము ఇలా డిజైనింగ్ చేసుకున్నాము. ఇది అంతా క్లాతింగే. ఇటు సైడ్ కూడా అంతా మిర్రర్ క్యాబినే ఉంటుంది. ఇటు సైడ్ అంతా చేసాము. ఇది చూసాను కదా, ఇది ఎలర్జీది. మనం ఇది చూడండి, ఇక్కడ ఇది ఎలర్జీ ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. మనం ఇది నైట్ 8 hours ఆన్ చేసుకోవచ్చు, ప్లస్ 6 hours 3 hours కూడా ఆన్ చేసుకోవచ్చు. మేము 8 hours పెడతాను. 8 hours ఆన్ చేసి పెట్టేస్తాను నైట్ అంతా. అంటే చూసారా, కింద అంతా ఫ్లోర్ కాబట్టి కొంచెం నీట్గా ఉంది. ఇంకా వచ్చేసి మా ఆయన ఆఫీస్ రూమ్ మా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇది మా ఆయన రాజ్యం. అందులోకి ఎంట్రెన్స్ మాకు లేదండి, ఎందుకంటే ఇలా ఎప్పుడు టిక్ 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 అంతే ఉంటుంది. చూడండి, ఇది మా ఆయన రాజ్యం. మా కిచెన్ కన్నా మా ఆయనదే బాగుందండి. చూడండి,
ఇది మా ఆయనది మొత్తం ఫుల్ క్యాబిన్ మొత్తం మా ఆయన బట్టలే ఉంటాయండి అందులో. మాకు అసలు స్పేసే లేదు ఇందులో. ఇది మొత్తం మా వారిది, ఆ బెడ్రూమ్ మొత్తం నాది, అది మొత్తం చిల్డ్రన్స్ది, ఫుల్ ప్యాకెడ్. చూసారా, ఇది విండో, ఇది వచ్చేసి మనకి ముందు సైడ్ కనబడుతుంది. ఈ విండో, ఈ బెడ్రూమ్ ఈ ఆఫీస్ రూమ్ నుండి ఫ్రంట్ సైడ్ కనబడుతుంది. ఇంకా మా పాప ఇప్పుడు స్టడీ రూమ్ ఉంది కదా, అక్కడ నుండి అటు సైడ్ బ్యాక్ సైడ్ కనబడుతుంది. మొత్తం ఇల్లు మొత్తం రౌండ్స్ వేస్తాము, మొత్తం చుట్టూ ఏం జరుగుతుందో మొత్తం అప్డేట్ లోనే ఉంటాం మేము. ఇది మేడరాజ్యం. చూసారా, ఈ చైర్ అంటే నాకు చాలా ఇరిటేషన్ అండి. ఇది అస్సలు కంఫర్ట్ గా ఉండదు, కానీ మా ఆయన మాత్రం మంచి కంఫర్ట్ గా ఉంటుంది. చూసారా, చాలా బాగుంది కదా. నేను కూడా చాలా వీడియోస్ ఇక్కడికి వెళ్ళి చేసా. ఇది మా ఆయన రాజ్యం. ఆఫీస్ ఇందులో నడుస్తుంది. ఇంకా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ కదా, మాకు పరీక్ష లాగా ఉందండి వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ఏమో. కానీ సైలెన్స్ 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 అంతే. ఇది మా ఆయన బ్యాక్, ఆయన వాచ్, పిల్లలది ఇదంతా మా ఆయన స్టఫ్. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాడండి. ఇక్కడ ఫోన్ ఇలా పెట్టుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటాడు. ఎక్కడైనా కాల్స్ వచ్చాయనుకోండి, మీటింగ్స్, ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇక్కడ టాక్ చేసుకుంటూ కదా. బాగుంది కదా, ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. 30 pounds సంథింగ్ పడింది, 30 pounds అనుకుంటా. ఇది చాలా ఉంది. మేము ఇది యూజ్ చేస్తే వీడియోస్ చేస్తున్నాము ఇందులో. ఓకే, చూసారు కదా, కింద అంతా మార్బుల్, పైన అంతా వుడెన్. చూసారా, మేము ఎక్కడ కార్పెట్ యూజ్ చేయలేదు. నేను ఇదే ప్లేస్ లో ఉండి మీకు చాలా ఫోటోస్ స్టిల్స్ ప్లస్ ఫ్రాన్స్ కర్రీ రెసిపీస్, కోవిడ్ రెసిపీస్ అన్ని ఈ ప్లేస్ లోనే వేస్తాను. ఓకే, కమ్ టు డౌన్ స్టేర్స్. ఇదండి మా ఇల్లు. వెనకాల చూపించమంటారా? టుమారో చూపిస్తాను నేను. మా వెనక సైడ్ అయితే అంటే ఇప్పుడు చూపిస్తాను, కానీ చాలా చీకటిగా ఉంది, ఏం కనబడదు కూడా మీకు చూపించిన. అందుకని మార్నింగ్ నేను మీకు వీడియో షూట్ చేసి చూపించేస్తాను బ్యాక్ సైడ్. ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా, రేపు అప్డేట్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.